ఎప్పుడైనా గమనించారా? కొందరి జీవితాలు పూలబాటలా సాగిపోతుంటే, మరికొందరి జీవితాలు ముళ్ళ కంచెలా ఎందుకు మారతాయి? ఒకే ఇంట్లో పుట్టి, ఒకే చదువు చదువుకొని, ఒకే రకమైన ప్రయత్నాలు చేసినా, ఒకరికి విజయం వరిస్తుంది, మరొకరికి అపజయం పలకరిస్తుంది. దీనికి కారణం కేవలం కష్టపడకపోవడమేనా? లేక మనకు తెలియని, మన కంటికి కనిపించని ఏదైనా అదృశ్య శక్తి మన జీవితాలను శాసిస్తోందా? వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగకపోవడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మన పెద్దలు తరచుగా వాడే మాట నాగదోషం. ఈ మాట వినగానే చాలా మంది మనసులో ఒక రకమైన భయం, ఆందోళన మొదలవుతాయి. పాములంటేనే భయం, అలాంటిది పాముల వల్ల దోషం అంటే ఇంకెంత భయపడాలి? అసలు ఈ నాగదోషం అంటే ఏమిటి? ఇది నిజంగానే మన జీవితాలను ప్రభావితం చేస్తుందా? లేక ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమేనా? ఈరోజు మనం ఈ నాగదోషం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని, విశ్లేషణను, శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కోణాలను అర్థం చేసుకుందాం. 1. నాగదోషం అంటే ఏమిటి? నాగదోషం అనేది జ్యోతిష శాస్త్రంలో ఒక క్లిష్టమైన మరియు శక్తివంతమైన భావన. ఇది ప్రధానంగా రాహువు మరియు కేతువుల స్థానాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. వీరు ఖగోళ శాస్త్రం ప్రకారం గ్రహాలు కాకపోయినా జ్యోతిషంలో ఛాయాగ్రహాలుగా పిలువబడతారు. రాహువును పాము తలగా, కేతువును పాము తోకగా భావిస్తారు. జాతక చక్రంలోని 12 ఇళ్లలో రాహువు మరియు కేతువుల మధ్య మిగిలిన 7 గ్రహాలన్నీ బందీలుగా ఉంటే దానిని నాగదోషం లేదా కాలసర్పదోషం అని పిలుస్తారు. ఇది కేవలం ఒక గ్రహస్థితి మాత్రమే కాదు, ఒక వ్యక్తి యొక్క పూర్వజన్మ కర్మల యొక్క ప్రతిబింబంగా జ్యోతిష్కులు వివరిస్తారు. ఈ దోషం ఉన్నప్పుడు జీవితం ఒక చట్రంలో ఇరుక్కుపోయినట్లు, ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడుతుందని నమ్ముతారు. ఈ దోషం ఒక వ్యక్తి జీవితంలో అనేక రకాల అడ్డంకులను సృష్టిస్తుందని సమాజంలో బలమైన నమ్మకం ఉంది. ఉదాహరణకు, సరైన వయసులో వివాహం కాకపోవడం, సంతానం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించడం, లేదా పుట్టిన పిల్లలకు అనారోగ్య సమస్యలు తలెత్తడం వంటివి నాగదోషం యొక్క ప్రధాన లక్షణాలుగా పరిగణించబడతాయి. కేవలం వ్యక్తిగత విషయాలే కాకుండా వృత్తిపరంగా అకస్మాత్తుగా పతనం కావడం, తీవ్రమైన ఆర్థిక నష్టాలు సంభవించడం, మరియు కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక కారణంతో ఘర్షణలు జరగడం వంటివి కూడా దీని ప్రభావమేనని చెబుతారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, నాగదోషం అంటే జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఒక అదృశ్య వేగం నిరోధకం, స్పీడ్ బ్రేకర్ వంటిది. ఇది వ్యక్తిని మానసికంగా మరియు భౌతికంగా కుంగదీసేలా చేస్తుందని భక్తుల నమ్మకం. 2. నాగదోషం వెనుక ఉన్న లోతైన అర్థం. నాగదోషం వెనుక ఉన్న లోతైన అర్థాన్ని విశ్లేషించాలంటే మనం ముందుగా మన సంస్కృతిలో పాములకున్న విశిష్టతను అర్థం చేసుకోవాలి. ప్రకృతి సమతుల్యతలో పాములు కీలక పాత్ర పోషిస్తాయి. అవి లేకపోతే ఎలుకలు మరియు కీటకాల సంఖ్య పెరిగి పంటలు నాశనం అవుతాయి, తద్వారా ఆహార వ్యవస్థ కుప్పకూలుతుంది. ఈ కోణంలో చూస్తే నాగదోషం అనేది కేవలం జాతకానికి సంబంధించినది మాత్రమే కాదు, అది ప్రకృతి పట్ల మనం చూపే నిర్లక్ష్యానికి సంకేతం. మన పూర్వీకులు పాములను పూజించమని చెప్పడం వెనుక ఉద్దేశం, పర్యావరణ వ్యవస్థలోని ప్రతి ప్రాణిని గౌరవించాలనే గొప్ప సందేశం ఉంది. అంటే ప్రకృతిని మనం ఎంతగా ప్రేమిస్తామో అది మనల్ని అంతగా రక్షిస్తుందనేది ఇక్కడి అసలు పరమార్థం. ఆధ్యాత్మికంగా చూస్తే పాము అనేది పరివర్తనకు మరియు కుండలిని శక్తికి చిహ్నం. పాము తన కుబుసాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ఎలా పొందుతుందో, మనిషి కూడా తన పాత కర్మలను మరియు అజ్ఞానాన్ని వదిలి జ్ఞాన మార్గంలో పయనించాలని ఇది సూచిస్తుంది. నాగదోషం కలగడానికి ప్రధాన కారణం సర్పహత్య లేదా పాముల నివాసాలను ధ్వంసం చేయడం అని చెబుతారు. దీని వెనుక ఉన్న లోతైన ఆలోచన ఏమిటంటే, మనం చేసే ప్రతి తప్పుడు పని, ప్రకృతికి మనం చేసే ప్రతి అన్యాయం ఏదో ఒక రూపంలో మనల్ని తిరిగి చుట్టుముడుతుంది. కాబట్టి నాగదోషం అనేది ఒక శాపం కంటే, మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక అవకాశంగా మనం భావించవచ్చు. ఇది మనల్ని మరింత బాధ్యతాయుతమైన జీవులుగా మార్చడానికి ఉద్దేశించిన ఒక ఆధ్యాత్మిక పాఠం. 3. నాగదోషం నిజంగానే ప్రభావం ఉంటుందా? నాగదోషం యొక్క ప్రభావం నిజంగా ఉంటుందా లేదా అనేది శతాబ్దాలుగా సాగుతున్న ఒక పెద్ద చర్చ. విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూస్తే గ్రహాల స్థానాలు మన వ్యక్తిగత నిర్ణయాలను లేదా మన భవిష్యత్తును శాసిస్తాయనడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ మనస్తత్వ శాస్త్రం, సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి తన జాతకంలో దోషం ఉందని బలంగా నమ్మినప్పుడు అది అతనిలో అపరాధ భావాన్ని లేదా భయాన్ని కలిగిస్తుంది. ఈ భయం వల్ల అతను చేసే పనుల్లో ఏకాగ్రత దెబ్బతిని నిజంగానే వైఫల్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే దోషం కంటే ఆ దోషం పట్ల ఉండే భయం మనిషిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం నాగదోషం అనేది ఒక వ్యక్తి యొక్క కర్మఫలం. ఒకే ఇంట్లో పుట్టి ఒకేలా చదివిన ఇద్దరిలో ఒకరు మాత్రమే విజయం సాధించడానికి కారణం వారి జాతకాల్లోని గ్రహబలాలు మరియు దోషాలేనని జ్యోతిష్కులు వాదిస్తారు. నాగదోషం ఉన్న ప్రతి ఒక్కరూ నాశనమైపోతారని దీని అర్థం కాదు. జాతకంలో ఇతర గ్రహాలు, ముఖ్యంగా లగ్నాధిపతి లేదా గురువు వంటి శుభగ్రహాలు బలంగా ఉంటే
నాగదోషం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి అద్భుతమైన స్థాయికి చేరుకోవచ్చు. కాబట్టి నాగదోషం అనేది ఒక మరణ శాసనం కాదు. అది కేవలం మన ప్రయాణంలో ఎదురయ్యే ఒక సవాలు మాత్రమే. ఆ సవాలును మనం ఎలా ఎదుర్కొంటామనే దానిపైనే మన జీవిత ఫలితం ఆధారపడి ఉంటుంది. 4. నాగదోషం నుండి ఉపశమనం ఎలా? నాగదోషం నుండి బయటపడటానికి మన సంప్రదాయం అనేక పరిహార మార్గాలను సూచించింది. కేవలం భయం నుండి ఉపశమనం పొందడానికే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇవి తోడ్పడతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం నాగప్రతిష్ఠ చేయడం, సుబ్రహ్మణ్య స్వామి పూజలు నిర్వహించడం లేదా రాహుకేతు శాంతి హోమాలు చేయడం వల్ల ఈ దోషం యొక్క తీవ్రత తగ్గుతుందని నమ్ముతారు. శ్రీకాళహస్తి లేదా కుక్కే సుబ్రహ్మణ్య వంటి క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా భక్తులు మానసిక ధైర్యాన్ని పొందుతారు. ఈ ప్రక్రియలన్నీ మనిషిలో క్రమశిక్షణను మరియు దైవచింతనను పెంచి తన సమస్యలను ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తిని అందిస్తాయి. అయితే అసలైన ఉపశమనం కేవలం పూజలతోనే రాదు. మన ప్రవర్తనలో మార్పు ద్వారా వస్తుంది. పాములకు పాలు పోయడం లేదా నాగ విగ్రహాలకు పూజ చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే సమస్త జీవరాశుల పట్ల కరుణ కలిగి ఉండటం, ప్రకృతిని రక్షించడం, చెట్లను నాటడం, మూగజీవులను హింసించకుండా ఉండటం వంటివి నాగదోష నివారణకు నిజమైన మార్గాలు. సూర్య ఆరాధన చేయడం ద్వారా మనలోని నెగెటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చని పెద్దలు చెబుతారు. అంటే దోష నివారణ అనేది కేవలం ఒక కర్మకాండ కాదు. అది మన మనస్సును శుద్ధి చేసుకునే ఒక నిరంతర ప్రక్రియ. మంచి పనులు చేయడం, సత్య మార్గంలో నడవడం ద్వారా ఏ దోషమైనా తనంతట తానుగా తొలగిపోతుందని మనం గుర్తించాలి. 5. నాగదోషం వెనుకున్న విశ్లేషణ. నాగదోషం అనే భావనను మనం సామాజిక కోణంలో విశ్లేషిస్తే ఇది మనిషిని భయపెట్టడానికి కాకుండా బాధ్యతను గుర్తు చేయడానికి పుట్టిందని అర్థమవుతుంది. పాతకాలంలో పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడానికి ఇలాంటి నమ్మకాలను ఒక సాధనంగా వాడేవారు. నాగదోషం అనే భయం ఉండటం వల్లే జనాలు పాములను చంపడానికి లేదా అడవులను ధ్వంసం చేయడానికి వెనుకాడేవారు. అంటే సమాజం యొక్క భౌతిక అవసరాలను మరియు ఆధ్యాత్మిక నమ్మకాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి ప్రకృతిని రక్షించే ఒక అద్భుతమైన వ్యవస్థను మన పూర్వీకులు నిర్మించారు. ఇది మన సంస్కృతిలోని దార్శనికతకు ఒక నిదర్శనం. టెక్నికల్‌గా చూస్తే నాగదోషం అనేది ఒక వ్యక్తి ఎదుర్కొనే వైఫల్యాలకు ఒక కారణాన్ని వెతుక్కునే ప్రయత్నం. మనిషి తన తప్పుల వల్ల కాకుండా ఏదో ఒక అదృశ్య శక్తి వల్ల సమస్యలొస్తున్నాయని భావించినప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక మార్గం కనిపిస్తుంది. ఇది అతనికి మానసికమైన ఊరటనిస్తుంది. నాలో లోపం లేదు, కేవలం కాలం బాలేదు అనే భావన మనిషిని ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాల నుండి కాపాడుతుంది. కాబట్టి నాగదోషం అనేది ఒక సామాజిక భద్రతా వలయం, సేఫ్టీ నెట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇది మనల్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ, జీవితంలోని కష్ట నష్టాలను తట్టుకునేలా మనల్ని మానసికంగా సిద్ధం చేస్తుంది. 6. నాగదోషం వెనుక ఉన్న లోతైన ఆలోచన. నాగదోషం వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక ఆలోచన ఏమిటంటే, ప్రతి మనిషి తన జన్మతహా తెచ్చుకున్న కర్మలను అనుభవించి తీరాలి. పాము అనేది భూమికి అత్యంత సమీపంలో నివసించే ప్రాణి. ఇది భూతత్వానికి చిహ్నం. మన శరీరంలోని మూలాధార చక్రం కూడా భూతత్వంతో ముడిపడి ఉంటుంది. అక్కడ కుండలిని శక్తి పాములాగే చుట్టుకొని ఉంటుంది. నాగదోషం అంటే మనలోని ఆ అంతర్గత శక్తి, ఇంటర్నల్ ఎనర్జీ అస్తవ్యస్తంగా ఉందని అర్థం. దానిని క్రమబద్ధం చేసుకోవడమే నాగదోష నివారణ. ప్రపంచంలో కాకుండా తన అంతరంగంలోకి కూడా తొంగి చూసుకునేలా చేస్తుంది. చివరగా నాగదోషం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే, జీవితం అనేది ఒక చదరంగం లాంటిది. అక్కడ మన ప్రమేయం లేకుండానే కొన్ని ఎత్తుగడలు మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఆ ఇబ్బందులను చూసి భయపడకుండా జ్ఞానంతో మరియు ధర్మంతో వాటిని అధిగమించాలి. నాగదోషం గురించి భయపడటం మానేసి దాని వెనుకున్న సందేశాన్ని అర్థం చేసుకుంటే అది మనల్ని ఉన్నతమైన మనుషులుగా మారుస్తుంది. ప్రకృతిని ప్రేమించడం, సకల జీవరాశులను గౌరవించడం మరియు మన కర్మల పట్ల బాధ్యతగా ఉండటమే నాగదోషానికి అసలైన మరియు అంతిమ పరిష్కారం. ఈ లోతైన అవగాహన కలిగినప్పుడు ఆ అదృశ్య శక్తి మనల్ని శాసించే బదులు మన అభివృద్ధికి తోడ్పడుతుంది. నాగదోషం గురించి ఈ లోతైన విశ్లేషణ మీకెలా అనిపించింది? ఇది కేవలం ఒక మూఢనమ్మకమా? లేక ప్రకృతికి మనం ఇవ్వాల్సిన గౌరవమా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ డీప్ అనాలిసిస్ వీడియోల కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.